నమస్కారం. వెనుగోడు న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. బొల్లాపల్లి మండలం వట్టెంగొట్ట గ్రామంలో రెవెన్యూ గ్రామ సదస్సు. సమస్యలపై అర్జీలను అందించిన గ్రామస్తులు. నర్సాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ వార్డు, బ్లడ్ బ్యాంకులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులు. సమావేశంలో పలు అంశాల వెల్లడి. రైల్వే ట్రాక్ మీద గుర్తు తెలియని మృతదేహం లభ్యం. వినుకొండ అరుణ థియేటర్ ఆవరణలో ప్రముఖ సినీ హీరో వెంకటేష్ జన్మదినంతో పాటు పెళ్లి రోజు కావడంతో నియోజకవర్గంలోని ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ ఫ్యాన్స్ వినుకొండ అధ్యక్షులు ముటుకుల శివకుమార్, వెంకటేష్ ఫ్యాన్స్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో వేడుకల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా థియేటర్ యాజమాన్యం, గంగినేని రామయ్య, మానవ సేవా సంఘం అధ్యక్షులు చామర్తి భవానీ శంకర్, కౌన్సిలర్ భాష పాల్గొని కేక్ కట్ చేసి వెంకటేష్ బాబు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ముగ్గురు పేద విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేష్ పుట్టినరోజు కార్యక్రమాలను నిర్వహిస్తున్న అసోసియేషన్ సభ్యుల వారి సేవా కార్యక్రమాలను కొనియాడారు. అనంతరం హాలు ఆవరణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ వెంకటేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విక్టరీ వెంకటేష్ గారి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు సందర్భంగా, అలాగే మన యువ కథానాయకుడు రాణాబాబు జన్మదినం రేపు కావున ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున విక్టరీ వెంకటేష్ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి, అలాగే మేము ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేమందరం కలిసి క్యాలెండర్లు వేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా క్యాలెండర్ ఆవిష్కరణ చేశాము. ముగ్గురు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేద్దామని ఈ సంవత్సరం ఆ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఒక్కో సంవత్సరం ఒక్కో విభిన్న తరహాలో చేస్తుంటాము. పోయిన సంవత్సరం మన పేదలందరికీ రగ్గులు, చలికాలం కాబట్టి రగ్గులు వంచాము. అంతకుముందు పేద అభిమానికి ఒక 20,000 సహాయం చేసి ఉన్నాము. ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమాలు ముందు ముందు కూడా కొనసాగుతాయి. అలాగే విక్టరీ వెంకటేష్ గారు నటించిన 76వ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14, 2025న విడుదలవుతుంది. ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని, విజయవంతం చేసి అనిల్ రావిపూడి గారు ఇంతవరకు అపజయం ఎరుగని డైరెక్టరు, ఆయన కెరీర్ లో ఇదొక మరో అద్భుతమైన చిత్రం కావాలని, అలాగే దిల్ రాజు గారి బ్యానర్కు మంచి పేరు రావాలని, విక్టరీ వెంకటేష్ గారికి ఒక మంచి గుర్తింపు రావాలని మనసారా కోరుకుంటూ ముగిస్తున్నాను. విక్టరీ వెంకటేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరియు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షల సందర్భంగా, అదేవిధంగా రేపు యువ కథానాయకులు రానా గారి జన్మదిన శుభాకాంక్షలతో ఈరోజు వినుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా మన శివ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చాలా మంది మన నాయకులు ఉన్నారు. అయ్యప్పరెడ్డి గారు కానివ్వండి, తర్వాత రాజా స్టూడియో గారు కానివ్వండి, రెడ్డి గారు, అయ్యప్పరెడ్డి గారు, మరియు గంగినేని రామయ్య గారు, మరియు విలేకరులు గారు, ఎంతో మంది నాయకులందరూ కలిసి ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఈరోజు విక్టరీ వెంకటేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షల సంబరాలాగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మన విక్టరీ వెంకటేష్ గారి గురించి తెలుసు. మనమందరం కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్నా, హాస్యం పండించాలన్నా, మనం చూసాం చాలా సినిమాలు, ఘర్షణ కానివ్వండి, ధర్మచక్రం కానివ్వండి, తర్వాత కలిసుందాం రా కానివ్వండి, తర్వాత ఇలాంటి ఎన్నో చిత్రాలు, వైవిధ్య చిత్రాల్ని ప్రేక్షకులుగా ఆదరణ పొందారు. మరి రేపు జనవరి 14వ తారీఖున మన సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీతో మన విక్టరీ వెంకటేష్ గారు వస్తున్నారు. మరి సంక్రాంతి తెలుసు మన అందరికీ ఒక గొప్ప పండగ. సూర్యుడు మకర రాశిలోకి వస్తాడు కాబట్టి మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఆ సందర్భంగా మరియు కొత్త అల్లుళ్ళు ఇళ్ళకు వస్తారు. ఫ్యామిలీలందరూ కలిసి ఈ చిత్రాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనం శివ గారి ఆధ్వర్యంలో మన టీం మొత్తం కూడా బాగా కష్టపడి ప్రతి సంవత్సరం కూడా జన్మదిన శుభాకాంక్షలతో చలికాలంలో పేదలకి రగ్గులు పంపిణీ కానివ్వండి, ఈరోజు పేద విద్యార్థులకి
వారి తరపున బాగా చదువుకోవాలని చెప్పి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ తరపున రక్తదాన శిబిరాలు చాలాసార్లు ఏర్పాటు చేశారు. చాలా మంది రక్తం లేని వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా రక్తదానం చేశారు. అదేవిధంగా పేదలకు కూడా అన్నదానం చేశారు. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ విక్టరీ వెంకటేష్ గారు రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి చిత్రాలు అందించాలని చెప్పి, ఆయుర ఆరోగ్యాలతో వారు బాగా ఉండాలని చెప్పి, ప్రేక్షకులు ఇంకా రంజింప చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు విక్టరీ వెంకటేష్ గారి జన్మదినం మరియు వారి పెళ్లి రోజు, అలానే రానా గారిది రేపు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన వినుకొండలో విక్టరీ వెంకటేష్ గారి హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి శివ గారికి, వారి టీంకి ప్రత్యేకంగా మనందరి తరఫున చప్పట్ల ద్వారా గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. మరి వెంకటేష్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ముఖ్యంగా ఆయన అభిమాన సంఘం తరఫున మన వినుకొండలో ఇన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి హెల్పింగ్ హ్యాండ్స్ మరి శివ గారికి, వారి టీం గారికి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు వచ్చే సంవత్సరాల్లో కూడా ఇంకా భారీ ఎత్తున చేయాలని, వాటికి మా వైపు మా మానవ సేవా సమితి తరఫున కూడా చక్కగా సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరొకసారి అందరికీ అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఇవాళ విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ గారి జన్మదినం సందర్భంగా మరియు వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మా మామయ్య ముటుకుల శివకుమార్ గారి బృందం ఆధ్వర్యంలో మంచి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి, ఇంకా ఎక్కువగా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి, అదేవిధంగా వెంకటేష్ బాబు గారు మరెన్నో జన్మదినాలు జరుపుకొని మంచి మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామంలో రెవెన్యూ గ్రామ సదస్సు శుక్రవారం నిర్వహించారు. తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరరావు, మండల తహసీల్దార్ హాజరయ్యారు. రెవెన్యూ సమస్యల సత్వరమే పరిష్కారమే లక్ష్యంగా రెవెన్యూ సదస్సులు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని, రైతులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరరావు రెవెన్యూ సదస్సులో తెలిపారు. ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన వినుకొండ పట్టణ సమీపంలో చోటు చేసుకుంది. నూజెండ్ల మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన 55 సంవత్సరాల రాచకొండ శ్రీను ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం వెళ్తూ ఉండగా చాటగడ్డపాడు గ్రామ సమీపంలో పెట్రోల్ బంక్ దగ్గర ఆగిన క్రమంలో శ్రీను పక్కనే ఉన్న కాలువ దిమ్మ మీద కూర్చొని ఉన్న సమయంలో కళ్ళు తిరిగి వెనుక కాలువలో పడిపోయి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న వినుకొండ పట్టణ ఎస్ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య సరస్వతి, 2 మగపిల్లలు, 1 అమ్మాయి కలరు. నసరాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ వార్డు, బ్లడ్ బ్యాంకులను మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, రైతులపై వైసీపీ నేతలు చూపిస్తున్నది మొత్తం కపట ప్రేమే అన్నారు. రైతులు గత ప్రభుత్వ హయాంలో ధాన్యం, పత్తి అమ్ముకుంటే డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాల తరబడి వేధించారని, వైసీపీ ప్రభుత్వంలో రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు. ముఖ్యంగా దాదాపు దాతల సహకారంతో దాదాపు 50 లక్షల రూపాయల పైన దాతలు ఇచ్చారు. అదేవిధంగా రెడ్ క్రాస్ సంబంధించిన పెద్దలందరూ కూడా దాదాపు ఆ గ్రూప్ నుంచి కూడా దాదాపు 2.5 కోట్ల రూపాయలతో ఇవాళ ఈ పల్నాడు ప్రాంతం హెడ్ క్వార్టర్స్, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎవరికైనా ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఇందాక చెప్పడం జరిగింది అనమాట మోహన్ రెడ్డి గారు. దాదాపు నాగార్జున సాగర్ నుంచి కానీ పల్నాడు ప్రాంతాలు ఏ ప్రాంతం నుంచి అయినా ఇక్కడికి రావడం, శ్రీశైలం దాకా ఎక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కడ ఈ ప్రాంతాల్లో ఎవరు రావాలన్నా ఇక్కడికి రావాలని చెప్పడం జరిగింది. చాలా మంచిది, మంచి కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక మన అరవింద్ బాబు గారు చెప్పినట్టు మీకు ఓన్ సైట్ ఉంది, దాంట్లో బిల్డింగ్ కట్టి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించాలి. అదేవిధంగా ఈ హాస్పిటల్ దాదాపు 200 బెడ్ హాస్పిటల్, ఎందుకంటే ఇప్పుడు అవసరం కాబట్టి ఇమీడియట్ గా ఈ అవకాశాన్ని వదలకూడదని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. రేపు రోజుకి దాదాపు ఇప్పుడు హాస్పిటల్ ఓపీ దాదాపు 1000 మంది పైన ఉంది. అది కాకుండా ఇప్పుడు ఇంకా స్టాఫ్ అడుగుతున్నారు, తక్కువగా ఉన్నారు స్టాఫ్. దాదాపు నర్సులు అయితే 48 మంది ఉండాల్సింది 18-20 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా నర్సులు కూడా పెంచాలని చెప్పి అంటున్నారు. డాక్టర్స్ ఉన్నారని అన్ని డాక్టర్స్ అయితే అంతా ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు అంటున్నారు. ఇంకా శానిటైజర్ సెక్యూరిటీ కానీ లేకపోతే శానిటైజర్ వర్కర్స్, పారామెడికల్ వర్కర్స్ కానీ ఇంకా చాలా మంది అవసరం అంటున్నారు. అది కూడా ఒకసారి రేపు నా డాక్టర్ గారు చెప్పారనమాట అరవింద్ బాబు గారు. తప్పకుండా కృష్ణబాబు గారితో మాట్లాడి ఏం చేయాలి, ఏ విధంగా మనం సహాయం చేయగలుగుతామని చెప్పి ఒకసారి
ప్రయత్నం చేస్తాం. 36 కోట్ల రూపాయలతోటి దాదాపు క్రిటికల్ కేర్ సెంటర్కి కూడా శాంక్షన్ అయిపోయింది. ఇక్కడ తొందరలోనే దాన్ని కూడా టెండర్ ప్రాసెస్లో ఉంది. సైట్ కూడా ఇందాక మన డిఆర్ఓ గారు చెప్పారు ఎలాంటి చేసామని చెప్పి, అది కూడా తొందరలోనే టెండర్ ప్రాసెస్ అంతా అయిపోగానే ఇమ్మీడియట్గా వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇవాళ అయితే 10 బెడ్స్ ఐసీయూ కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది అనమాట. దాంతోపాటు బ్లడ్ బ్యాంక్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతానికి ఖచ్చితంగా అవసరం. ఇదే కాదు, రెడ్ క్రాస్ సేవలు ఇక్కడ పల్నాడుకే కాదు, అట్లానే బాపట్ల పార్లమెంట్లో కానీ, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్లో చుట్టుపక్కల అన్ని కూడా మనకు నేషనల్ హైవేస్ ఉన్నాయి. చాలా మంది బ్లడ్ అందరూ చనిపోయిన రోజులు చూస్తున్నాం. ఇవాళ రోజుకి అంతకుముందు జ్వరం అంటే ఏదో హాస్పిటల్కి వెళ్ళి టాబ్లెట్ వేస్తున్నాం. జ్వరం అంటే వాళ్ళు ప్లేట్లెట్స్ పడిపోయింది అని చెప్పి అది పడిపోయింది ఇది పడిపోయింది అని చాలా రకరకాల ఇబ్బందులతోటి టయానికి మనకి ఆరోగ్యానికి సంబంధించిన బ్లడ్ అందకపోయినా, ట్రీట్మెంట్ అందకపోయినా, సేవలు అందకపోయినా కూడా చాలా మంది చనిపోతున్న సంగతి మన అందరం తెలిసిందే. ఒక్క ప్రభుత్వాలే అన్ని పనులు చేయాలంటే చేయరు. రెడ్ క్రాస్ లాంటి వాళ్ళు కానీ, ఇందాక మనం చెప్పినట్టు దాతలు కానీ, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి తలా ఒకటి చేస్తే కానీ అందరూ కూడా సహాయం ఉన్నదన్నమాట. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవకాశం నాకు కల్పించినందుకు మన ఎమ్మెల్యే గారికి, రెడ్ క్రాస్ సొసైటీ వారికి, అదేవిధంగా అందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇందాక మన వాళ్ళు అడిగారు ఏంటంటే మేము సేవ దాంతో చేస్తాం కాబట్టి పవర్ బిల్స్ మరి ఎక్కువ వస్తున్నాయి. వీటికి రెడ్ క్రాస్ కానీ లేకపోతే ఎవరైతే బ్లడ్ బ్యాంకులు పెట్టి మిగతా కార్యక్రమాలు ప్రజలకు 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా పవర్ డిపార్ట్మెంట్ తరఫున కూడా కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటే కనుక మేము ఇంకా మెరుగైన సేవలు అందించగలుగుతామని చెబుతున్నారు. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్తో మాట్లాడి అవకాశం ఉంటే కనుక తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తాం. అదేవిధంగా ఇందాక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా 2,10,00,000తో పాటు 2 సిటీ స్కాన్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ హాస్పిటల్ శాంక్షన్ చేశారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా మా ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని, మా ప్రాంతం ఇక్కడంతా కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి వీళ్ళకు కూడా ఈ హాస్పిటల్ కూడా వాళ్ళ సాయం అందించినందుకు మా తరఫు కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. వినుకొండ పట్టణం సమీపంలోని రైల్వే ట్రాక్ పై ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని ఆర్యూబీ ట్రాక్ పైన రైలు ఢీకొనడంతో వ్యక్తి మృతి చెంది ఉంటాడని చెప్తున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహంను గుర్తించే పనిలో ఉన్నారు. వినుకొండలోని పలు వీధుల్లో అనధికారికంగా పార్కింగ్ చేసిన వాహనాలను పోలీసులు తాళాలు వేశారు. పట్టణంలోని పలు వార్డుల్లోని వీధుల్లో రోడ్డుపై ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగించే విధంగా రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను గుర్తించి వాటికి పోలీసులు తాళాలు వేశారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా రోడ్లపై పార్కింగ్ చేస్తే అటువంటి వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. వినుకొండలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఇతర డిపోల బస్సులను నిలుపుదల చేయుటకు ప్రత్యేక స్థలం కేటాయించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో వినుకొండ బస్సులు నిలుపుదలకు ఒక ప్రాంతం, ఇతర డిపోల బస్సులు నిలుపుదల చేయుటకు మరొక ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం డిపో ప్రాంగణంలోనే ఉన్న స్థలం మధ్యలో ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేశారు. దీంతో సొంత డిపో బస్సులు ఒకవైపు, ఇతర డిపోల బస్సులు మరోవైపు ఆగేందుకు ఏర్పాట్లు చేశారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.